ఓం నమ శివాయ. ఈరోజు మనం కార్తీక పురాణం 4వ అధ్యాయం చదవబోతున్నామండి. ఈ అధ్యయనంలో కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాసం వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందిరారని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలిది ఇంకా వినాలనిపిస్తున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలేను, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలేను వివరింపండి అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. అందులో దీపారాధన అనేది చాలా ముఖ్యము. దీని వలన చాలా ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చేయవలెను. సూర్యాస్తమందు అనగా సంధ్యా చీకటి పడి సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు గాని దీపముంచిన వారు సర్వ పాపాలను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నందురు అని చెప్పసాగాను. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరికినప్పుడు ఆముదముతో గాని దీపారాధన వెలిగించి ఉంచవలెను. దీపారాధనయే నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తి పరులగాను ఉండుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి ఏగుదురు. ఇది ఇంకొక కథ కలదు, చెబుతా వినండి. శత్రాజిత్కుని కథ అనమాట. ఇది 4వ అధ్యాయంలో మనం తెలుసుకోబోవు దీపారాధన యొక్క ప్రాముఖ్యత. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుద్దకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు విప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచలరాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీకేమి కావలేను అని ప్రశ్నించెను. ఓ వృషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యములు సంపద ఉన్నను. నా వంశము నిలుపుకొట్టుకో పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమును ఆచరించుచున్నాను అని తిరిగి బదులు ఇచ్చెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని దేవుని ప్రీతి కొరకు శివ దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరును అని చెప్పి అక్కడి నుండి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 నెల రోజులు దీపారాధన చేసి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా 1 నెల దినములు ఆటల చేయసాగెను. తత్పుణ్యకార్యము వల్ల ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున కుమారునికి జన్మనిచ్చినది. రాజకుటుంబీకులు అందులకు మిగులు సంతోషించి తమ దేశం అంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజి అనే నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండరి. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానము కలిగినందువలన తన దేశం అంతటయు ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయమని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడగుట చేత సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభముల చేతను తన కంటికింపకు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొనిచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన సంతానం కనుక చూసి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అట్లా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మనముదునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మవలే నిశ్చేష్టుడై కామ వికారములో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లు ఒకరినొకరు ప్రేమలో పరవశముగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపవలెనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున
ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకున్న వలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరారు. ఆ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగనమనొచ్చుకొని సమయమున చీకటిగా ఉన్నది, దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తరువాత వారిరువురు మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుతుండగా ఆమె ఎదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాజకుమార్ని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవట వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటను అక్కడకు వచ్చిరి. అంత ఆ దూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్నుమిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతులు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున కనుక కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోవినవి. కానుక వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినిచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరుగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలేను అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం మెక్కించి శివ సాన్నిధ్యమును చేర్చిరి. వింటివా రాజా, ఈ శివాలయంలో దీపారాధన చేయుట వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముందించిన వారు జన్మరాహిత్యమొందుదురని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము. ఇట్లు స్కాంద పురాణంలో కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఇదండి ఈరోజు మనం కార్తీక పురాణంలో తెలుసుకున్నటువంటి 4వ అధ్యాయం అన్నమాట. మనం ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయటం వల్ల శివ సాయుధ్యం అనేది ఎలా పొందుతామనేది ఈ కథ ద్వారా అయితే కనుక మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్. నమస్కారం అండి.